ఇప్పుడు ఏ ప్లాట్ఫామ్స్లో చూసినా జెమిమా రోడ్రిగ్స్ పేరే వినిపిస్తుంది. ఐసీసీ ఉమెన్స్ వరల్డ్ కప్ సెమీస్లో ప్రత్యర్థి అయిన ఆస్ట్రేలియాను మట్టి కరిపించిన జెమిమా టీం ఇండియాను ఫైనల్స్లో గెలిపించింది. ఈ మ్యాచ్లో జెమిమా చేసిన సెంచరీ నిజంగా ఒక అద్భుతం. అందరూ జెమిమాకు క్రెడిట్ ఇస్తుంటే జెమిమా మాత్రం క్రెడిట్ అంతా దేవుడికే ఇస్తుంది. యేసుక్రీస్తు మీద విశ్వాసం అనేది కేవలం మాటల్లో చెప్పే విషయం కాదు. అది మనసులోని భయాన్ని ధైర్యంగా మార్చే ఒక శక్తి. ఆ విశ్వాసమే జెమిమా రోడ్రిగ్స్ హృదయంలో ఒక జ్వాలగా వెలిగింది. ప్రపంచమంతా ఒత్తిడితో కదలాడుతున్న సమయంలో ఆమె మనసు మాత్రం ప్రశాంతంగా ఉంది. ఎందుకంటే ఆమెకు తెలుసు తన కోసం దేవుడు పోరాడుతున్నాడు అని. ఆ విశ్వాసమే ఆమె చెమటను విజయపు సువాసనగా మార్చింది. భారత్ గెలిచినప్పుడు గ్రౌండ్ ఉర్రూతలూగింది. కానీ జెమిమా మాత్రం చేతులు ముడిచి ఆకాశం వైపు చూసింది. దేవుడు నిజంగా పోరాడాడు అని ఆమె హృదయం గట్టిగా చెప్పింది. ఆమె కళ్ళలో నుండి కన్నీళ్లు జారాయి. ఆ కన్నీళ్లలో కృతజ్ఞత కనిపించింది. ముంబై వీధుల్లో నడిచిన ఒక సాధారణ అమ్మాయి ఈరోజు కోట్ల ప్రజల హృదయాల్లో ప్రేరణగా నిలిచింది. మన కలలకు దేవుడిపై నమ్మకం తోడైతే అద్భుతాలు జరుగుతాయని చెప్పడానికి జెమిమా జీవితమే ప్రత్యక్ష సాక్ష్యం. గాడ్ బ్లెస్ యూ జెమిమా.